ఈ మన ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు వచ్చిన తర్వాత అందరూ గూడా వరలక్ష్మి వ్రతాలు, హోలీ, దీపావళి, దసరా, సంక్రాంతి ఎలా అయితే జరుపుకుంటారో అన్నీ గూడా అందరూ పెడుతున్నారు. సంతోషమే, నష్టమేం లేదు. భోగి మంటలు నువ్వు ఎవరైనా కాల్చొచ్చు, తప్పేం లేదు. బొమ్మల కొలువులు ఎవరైనా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. దీపావళి టపాకాయలు ఎవరైనా కాల్చుకోండి, హోలీ రంగులు ఎవరైనా పూసుకోండి, తప్పు లేదు. కానీ నోములు, వ్రతాలు అనే వాటికి కొన్ని ఆచారాలుంటాయి, కొన్ని వ్యవహారాలుంటాయి, కొన్ని పద్ధతులుంటాయి, కొన్ని కట్టుబాట్లుంటాయి. ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలా, ఏది పడితే అది చేయకూడదనేది ఉంటది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఒక మంచి విషయం ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ వరలక్ష్మి వ్రతానికి సెలవు ప్రకటించింది ఒక మంచి పండగలాగా. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది సెలబ్రిటీలు కొన్ని వింత వింతగా, వంకర వంకరగా, తింకర్ తింకర్‌గా చేశారు. దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త ఇంగు కర్ణమ్మ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. వరలక్ష్మి వ్రతం. అవి ఏంటిది వరలక్ష్మి వ్రతం అని? ఫస్ట్ ఎలా, నేను ఎవరి డ్రెస్‌లని కామెంట్ చేయట్లేదు. బట్ వాళ్ళ ఇష్టం. మా బట్టల గురించి ఇలా మాట్లాడే హక్కు నీకు ఎవరిదైనా అడగొచ్చేమన్నాను. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను మాట్లాడతా. అమ్మా, ఇక్కడి వరకు డీప్ నెక్ వేసుకొని, ఇక్కడి వరకే స్లీవ్లెస్లు వేసుకొని, శారీ కడుతున్నారు. అవి కూడా పల్చగా ఒక రకంగా, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను తప్పు పట్టట్లేదు. బట్ అంటే ఏం లేదు, నాకు నోములు వ్రతాలు అంటే ఏం తెలుసు అంటే, పట్టుబట్టలు వేసుకొని, ఎంతో కొంత ఉన్నలో ఉన్నంత నగలు, అంటే ఎవరి స్తోమత బట్టి వాళ్ళు వేసుకొని ఏదో అలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ పేరెంటాలంటే ఆడవాళ్ళేగా చేస్తారు. అవునండి. పేరెంటము అంటే నేను వెళ్ళకూడదా పేరెంటానికి? అది మగవాళ్ళకి సంబంధం ఉండదు. ఎందుకు? మగవాళ్ళు అక్కడికి వెడితే వాళ్ళని ఇంకొక రకంగా అంటారు. నేను నిర్మోహమాటంగా అంటే కాళ్ళకి పసుపు రాసి ఇక్కడ గంధం రాసేవే పేరెంటాలుగా, అంటే ఇంచుమించు అలాంటి వ్యవహారాలు చేసేవి. అవి ఆడవాళ్ళకే చేస్తారు. మగవాళ్ళు పసుపు కుంకాలు మగవాళ్ళు పూసుకోరు. సో ఇదొకటి. అండ్ పూజల్లో జంతువులు అంటే మన పెట్ డాగ్స్ కానీ ఇంకేమైనా బోల్డ్ అంత వ్యవహారం నడిచిందమ్మా. ఒక సెలబ్రిటీ, ఆవిడ పేరు అనవసరం, నాకు పలకడానికి కూడా నాకు ఇష్టం లేదు. తను ఎవరితో అయితే సహజీవనం చేస్తుందో అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని, సహజీవనం అంటే పెళ్లి కాకుండా రంకు, ఓహో, వివాహేతర ఇంచుమించు అదే అక్రమ సంబంధాలు. దాన్ని అక్రమం అనలేము మరి. సక్రమం అంటే వివాహం జరిగి ఒక స్త్రీ పురుషులు కలిసి జీవిస్తే, సంసార జీవనం చేస్తే అది సక్రమం. నాకు మీ దగ్గర పెట్ డాగ్స్ ని పూజల్లో కూర్చోబెట్టొచ్చా లేదా నాకు ఒక అనుమానం. నెక్స్ట్, మగవాళ్ళు వ్రతాల్లో పాల్గొనొచ్చా లేదా ఒకటి. నెక్స్ట్, ఎలాంటి వస్త్రాలు ధరించాలి పూజల్లో ఉన్నప్పుడు, అదొకటి. నెక్స్ట్, యాజ్ వెల్ యాజ్ అసలు తాళి ఒక పవిత్రత ఏంటి, ఆడది ఎలా ధరించాలి, ఎందుకు ధరించాలి, ఇట్లాంటి అంటే ఏ షేపుల్లో ధరించాలి, ఇలాంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అండ్ అసలు వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏంటి, ఇదంతా కొంచెం క్లుప్తంగా, సావిధానంగా, సవివరంగా చెప్పండి. నాకున్న పరిజ్ఞానంలో, నా చిన్నతనం నుంచి మా ఇంట్లో మా అమ్మగారు గారి, మా అక్క చెల్లెళ్ళు గారి, మా వదిన గారులు కానీ, అలాగే మా చుట్టుపక్కల ఉన్నటువంటి అత్తయ్యలు, పిన్నిగారులు, అక్కగారులు ఇలా ఉంటారు కదా మా వాడలో, వాళ్ళందరూ కూడా నా చిన్నతనం నుంచి ఈ నోములు వ్రతాలు చేస్తూ ఉంటే చూస్తూ పెరిగిన దాన్ని. వాస్తవానికి నేను పెద్దగా నోములు వ్రతాలు జోలికి ఏనాడు వెళ్ళలేదు. కానీ వాళ్ళు చేస్తుంటే చూశాను. చిన్నప్పుడు ఒక 15-16 ఏళ్ళు వచ్చేదాకా వాటన్నిటిలో నేను కూడా పాలు పంచుకోవడం జరిగింది. అందువల్ల మన సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేటువంటివి కొద్దిగా నాకు కూడా తెలుసు. కొద్దిగా అందులో నిష్ణాతురాల్ని కాదు నేను, కానీ మన కల్చర్ ఏమిటి అనేటువంటిది తెలిసిన వ్యక్తిని. ఏమండి, ఈ నోములు వ్రతములు చేయడానికి ఒక అర్హత ఉండాలి. స్త్రీగా పుట్టినంత మాత్రాన అది అర్హత కాదు. ఓకే.
పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని వేమనామాచ్యులు చెప్పారు. వేమనయ్య ఏది ఇప్పుడు పేరెంటాలకు వచ్చే పురుషులు వస్తున్నారు అక్కడికి. అలాగా స్త్రీల యందు పుణ్య స్త్రీలు వేరయ్యా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే స్త్రీలలో ఈ నోములు పూజలు వ్రతాలు చేయడానికి స్త్రీగా పుట్టడమే అర్హత అని అనుకోవడము తప్పు అని ఈ కలికాలంలో కొంతమంది స్త్రీలు చేస్తున్నటువంటి ఆగంతకపు చర్యలు మన సంస్కృతిని భ్రష్టు పట్టించేటువంటి ధోరణి చూస్తే అర్థమైన అంశం నాకు. అందుకని నేను స్త్రీలలోన పుణ్య స్త్రీలు వేరయ్యా అని అన్నాను. ఇక్కడ ఒక్క ఇంటరప్షన్. తానా నాటా సభలు మన తెలుగు వాళ్ళు అమెరికాలో అక్కడిక్కడ ఉంటూ కొన్ని సంఘాలు పెట్టుకున్నారు. అక్కడ కూడా గుడ్లు పూజలు వ్రతాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇంత చండాలంగా చేయాలి, ఇంత చండాలంగా వాళ్ళు చేయాలి. అంటే మన కల్చర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని ఫాలో అవ్వాలండి. ఫాలో అవ్వలేనప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు బట్టలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇంత కుటుంబకలు చుట్టుకొని లేదా సీత్రూ బట్టలు వేసుకొని లేదా సినిమాల్లో క్లబ్ డాన్సులు పూర్వం ఆడేవాళ్ళు ఇంత చెడ్డీలు మిడ్డీలు వేసుకొని అలాంటి దుస్తులు ధరించడానికి అలవాటు పడ్డ ఆడవాళ్ళు ఇటువంటి నోములు వ్రతాలు పూజలు చేయడానికి సంపూర్ణంగా అనర్హులు. ఇది ఆగాలి కాబట్టి వెనకాల జస్ట్ సన్నగా ఒక పిన్ను కోసం ఒక చిన్న పీలిక. ఇక్కడ సోకు కావాలంటే నీ ఇష్టం, లేదంటే వద్దు. ఒక తాడు, అది వాళ్ళ ఇష్టము. వాళ్ళు ఎలాగైనా కట్టుకోనివ్వండి, మాక్సిమం కనబడేలాగా. అసలు మీరు కావాలంటే కట్టుకోండి, లేదా విప్ప తీసుకొని తిరగండి, మీ ఇష్టము. కానీ మన సంస్కృతిని భ్రష్టు పట్టించేందుకు మీకు ఎటువంటి అర్హత లేదు. అటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఏదైనా నోములు వ్రతాలు పూజలు చేయాలంటే ఒక విధి విధానము ఉంటుందండి. దాన్ని అనుసరించి చేయగలిగితే చెయ్యాలి, లేదా దాని జోలికి పోకుండా ఉండడం ఉత్తమం. నెక్స్ట్ ఇంకొకటి, పెళ్లిగాని అబ్బాయితో పట్టుకొని హ్యాపీ వరలక్ష్మి వ్రతం దీన్ని ఎలా నన్ను ఎందుకురా బాబు నా చెప్తున్నావు? ఇప్పుడు తప్పదు, ఇంకా నా కొంచెం నేను లైన్ లోకి వచ్చేస్తున్నానండి. అసలు ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారా, డ్రామా అనుకుంటున్నారా, లేకపోతే వీడియోలు తీయడానికి ఏంటండి ఇది? మన సంస్కృతి మన కల్చరు భ్రష్టు పట్టిస్తారా మీరు? ఎంత ధైర్యం మీకు? అసలు మీకు ఎందుకండి ఇవన్నీ చేస్తున్నారు? చేతగానప్పుడు చేతగానట్టు ఊరుకోండి, లేదా చెయ్యాలనే కుతూహలము ఉంటే పద్ధతి పాడు తెలుసుకొని పద్ధతిగా చేయగలిగితే చెయ్యండి, లేదా దాని జోలికి వెళ్ళకండి. అనవసరంగా భ్రష్టు పట్టించడం అనేటువంటిది నేరం అవుతుంది, గుర్తుంచుకోండి. మీలాంటి వాళ్ళ వల్లే అదిగో మీ సంస్కృతి ఎంత గొప్పదో మాకు తెలుసులే అని క్రిటిసైజ్ చేసే ఇతర మతస్థులు, ఇతర కులస్తులు, ఇతర ద్వేషించి దూషించే వాళ్ళకి ఇగో మీలాంటి వాళ్ళ వల్లే బ్యాడ్ నేమ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు మంచి పేరు ఎలాగా తేలేరు, చెడ్డ పేరు ఎందుకు తెస్తున్నారు? మన సంస్కృతిని మీరు ఎందుకు పాడు చేసే పని పెట్టుకున్నారు? మానండి అమ్మా తల్లులారా, మీకు నమస్కారం, మానండి. మీరు ఈ వీడియో కోసం, వ్యూస్ కోసము, ధనార్జన కోసము ఇంకేదైనా పనులు చేసుకోండి, అంతేగాని ఆచారాలని మంట కలపకూడదు, పద్ధతుల్ని పాడు చేయకూడదు. తెలుసుకొని చెయ్యండి. అంతగా చెయ్యాలని ఉంటే పురోహితుడిని పెట్టుకుని లక్షణంగా ఆయన్ని అడిగితే అన్ని చెబుతారు. దాని ప్రకారం విధి విధానాన్ని అనుసరించి పురోహితులు. అది కూడా కొంతమంది సంభావనకి కక్కుర్తిపడి వచ్చే వాళ్ళు వస్తారండి, తెలిస్తే రారు. అసలు సరైన బ్రహ్మలు ఎవ్వరు రారు. ఇలాగా ఎంతెంత బట్టలు వేసుకొని ఫ్యాషన్ పెరట్ లాగా చేస్తాము, మేము ఏదో ఎఫ్ ఛానల్ ఏదో ఉంటుంది, అలాగా మిడ్ నైట్ షో లాగా చేస్తాము అంటే ఇదేమనుకుంటున్నారు మీరు? కాదమ్మా, ఇప్పుడు చేసిన దాంట్లో తప్పేముంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం తప్పే. నేను చెప్తా ఎలా తప్పో మీరు చెప్పండి. క్యాలెండర్ చూసా, ఈ రోజు వరలక్ష్మి వ్రతం,
ఇవాళ పండగ అని నాకు తెలిసింది. ఉమ్, స్నానం చేసా. ఉమ్, నేను రీసెంట్ గా కొత్తగా కొన్న ఏది మంచి ఫ్యాషనో అది వేసుకున్నా. ఉమ్, వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి వారి ఫోటో ఉండాలి, పెట్టా. ఉమ్, పూజ అంటే కొబ్బరికాయ కొట్టాలిగా, తెచ్చుకున్నా. ఉమ్. అగరబత్తులు వెలిగించా, దీపం ముట్టించా, ఓ 4 పూలు పండ్లు ప్రసాదాలు కూడా పెట్టా. తప్పేం చేశాను నేను? అది తప్పు, అది పూజ కాదు, అది నోము కాదు, వ్రతము కాదు. అందరు ఇలాగే చేశారు. ఇలా చేసిన వారందరూ కూడా తప్పు చేసినట్టే గ్రహించండి. ఏమండి, ఈ బ్రహ్మాండ పురాణములో పరమశివుడు పార్వతీమాతకి చెప్పినటువంటి ఒక అంశము. కైలాసములో పార్వతీదేవి ఒకనాడు పరమశివుడి పాదాలకి నమస్కరించి పతిదేవుణ్ణి భక్తితో ప్రార్థించి, లోకంలో అన్ని లోకాల్లోనూ స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, భోగభాగ్యాలు కలిగి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండడానికి స్త్రీలు ప్రత్యేకించి ఆచరించవలసినటువంటి ఏదైనా ఒక వ్రతము యొక్క విధి విధానాన్ని చెప్పండి అని వేడుకుంటుంది. అప్పుడు పరమశివుడు ఎంతో దయతోటి పార్వతీమాతకు స్త్రీల యొక్క సౌభాగ్యము కోసము ఒకానొక వ్రతము ఉంది అని ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని ఆయన వివరించి చెబుతారు. దానికి మన సంస్కృతిలో దాదాపు కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి ఒక పాట రూపంలో ఆ వ్రతాన్ని చేసేవారు స్త్రీలు. కైలాసగిరిలోన కల్ప వృక్షము కింద ప్రమదాది గణములు కూడి ఉండగా పరమశివుని చేరి పార్వతీదేవి అతి భక్తితోనూ ప్రణమిల్లి అడిగే, ఏ వ్రతము చేసిన స్త్రీలు అందరికీ సౌభాగ్య సిరులు లభించు, అట్టి వ్రతమును నాకు సెలవెయ్య కోరెదను అని ఆవిడ ప్రార్థిస్తుంది. ఈ రకంగా ఆ వ్రతం మొత్తము కూడా ఒక పాట రూపంలో ఉందండి. అది అందరూ పాడలేరు. కనీసము ఆ పాట పాడగలిగే పెద్దవాళ్ళు ఉంటారు కదా, పాతవాళ్ళు, కొంతమంది తల్లులు, అటువంటి మహాతల్లుల్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ చేత ఆ వ్రత విధానాన్ని తెలుసుకొని ఆచరించవచ్చు. అది ఆచరించడానికి యోగ్యత ఎవరికి ఉందయ్యా అంటే, ఏ వర్ణము వారైనా, ఏ కులము వారైనా మహిళలు చేయదగినటువంటి వ్రతము. మహిళే చేసింది కదా. కానీ చెప్పనివ్వండి నన్ను, మహిళలందు భ్రష్టు పట్టిన మహిళలు అనర్హులు. ఎవరు చెయ్యాలి అంటే, వివాహిత స్త్రీలు తన భర్త, పిల్లలు, అలాగే కుటుంబము సౌభాగ్యంతో ఆవిడ భర్త కంటే ముందు సౌభాగ్యవతిగా పరమాత్మను చేరుకోవాలి అనేటువంటి సంకల్పంతో తన భర్త, పిల్లలకి, కుటుంబానికి ఎటువంటి ఆపద కలగకుండా వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి అని అమ్మవారిని పూజించేటువంటి వ్రతం ఇది. నేను మనసా వాచ నా భర్తలా ఫీల్ అవుతున్నాను ఇతన్ని. మీ ఫీలింగ్లు మీ మనసులో ఉంటాయి, ప్రపంచానికి తెలియదు కదండి. ప్రపంచానికి తెలిసేదేమిటి? వివాహిత స్త్రీలు, గృహిణులు, వాళ్ళు సలక్షణంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఏ కులము వారైనా చేసుకోవచ్చు. ఏ స్థితిలో ఉన్న నిరుపేద స్త్రీలు కూడా చేసుకోవచ్చు. ఆఖరికి గుడిసెలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ గుడిసెను శుభ్రంగా అలంకరించుకొని ఉన్నంతలో ఉన్న బట్టల్ని ఉతికి కట్టుకొని చక్కగా ఒక కలశం పెట్టుకొని ఒక కొబ్బరికాయ తెచ్చుకొని కాసిన పళ్ళు పూలు తెచ్చుకొని ఆ వ్రత విధానాన్ని ఆచరించవచ్చు. కానీ పెళ్లి పేరంటం లేకుండా పరపురుషుడితోటి సంసార జీవనం సాగిస్తున్నటువంటి స్త్రీలు, నన్ను పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేశాడు నాకు, అది మా లోకానికి అర్థమయ్యే అంశం కాదు. అది లోకానికి అవసరమైన అంశం అంతకంటే కాదు. లోకానికి వివాహం అనేది ఎందుకు చేస్తారు? వివాహానికి 10 మందిని ఎందుకు పిలుస్తారు?
ఇరుపక్షాల బంధుమిత్రుల్ని ఎందుకు పిలుస్తారు? ఈ రోజు నుంచి ఈ స్త్రీ ఈ పురుషుడు కలిసి దంపతులు అని ప్రపంచానికి చాటి చెప్పడానికి. మేము కూడా అలా చాటి చెప్పడానికి మా ఫోటోలన్నీ పెట్టుకున్నాం. మీ ఫోటోలు పెట్టుకోవడం కాదు, మీరు పెళ్లి చేసుకున్నారా? ఆలోచిస్తున్నాం. ఆలోచిస్తే పెళ్లి అయ్యాక చెయ్యండి పూజ. పెళ్లికి ముందు చేయకూడదు. పెళ్లికి ముందు చేసేది ఏమిటి? చిన్న 4-5 ఏళ్ల వయసు నుంచి ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వక ముందు వరకు బాల పూజలు అని చేస్తారు. అలాగే వివాహము జరిగేంత వరకు కూడా కొన్ని నోములు వ్రతాలు ఉంటాయి. వాటిని కన్య నోము అంటారు. అటువంటివి మంగళగౌరి వ్రతం కానీ అట్ల తద్ది నోము కానీ ఇలాంటివి ఉంటాయి. అవి చెయ్యవచ్చు. అంతేగాని ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు నేను చేస్తా అని రాకూడదు. అంటే పెళ్లి ఫంక్షన్ ఒక్కటి చేసుకోలేదు అంతేగాని ఇంచుమించు భార్య భర్తలు మాకు మీరు ఫంక్షన్ చేసుకుంటే ఎవరికి, చేసుకోకపోతే ఎవరికి? మీరు వివాహిత స్త్రీలా? కాదు. రెండోది కానప్పుడు మీరు అనర్హులు. కానీ ఆత్మ మేము అలాగే ఫీల్ అవుతున్నాం. ఫీల్ అవ్వండి. ఈ పూజల జోలికి రాకండి. మన సంస్కృతిని భ్రష్టు పట్టించకండి. దయచేసి హిందుత్వాన్ని మంట కలిపే పనులకి పూనుకోకండి. అంతగా మీకు చేసుకోవాలని బాగా ఇచ్చింగా ఉంటే మీ తలుపులు వేసుకొని మీ కుటుంబ సభ్యులు మీరు దేన్ని కుటుంబంగా అనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే పెట్టుకొని చేసుకోండి. వీడియో తీసి ప్రపంచానికి చాటి చెప్తే అది సినిమా అవుతుంది. పూజ కాదు, నోము కాదు, వ్రతము కాదు. మేము మరి ప్రదర్శించుకోవడానికే చేసాము ఈ పూజని. మమ్మల్ని ప్రదర్శించుకోవద్దంటే అంటే మీరు ప్రదర్శించుకోవడానికి మన సంస్కృతిని మంట కలుపుతారా? అంటే ఈ రోజు ఒక శుభదినం అని 10 మంది చెప్తే తెలిసింది. అందరి ఇళ్లలో చేస్తుంటే మేము చేసుకున్నాం. పద్ధతిగా చెయ్యండి. కనీసం పద్ధతి పాడు ఆచరించారా మీరు? ఏంటండి ఆ బట్టలు వేసుకోవడం ఏంటి? బట్టలు కట్టుకోవడం ఇష్టం లేకపోతే పూజలు మానేయండి. హాయిగా ఇంట్లో ఉండండి. ఎందుకండి దేవుళ్ళని మధ్యలోకి లాగుతున్నారేంటి? వేరే పని లేదా? మిమ్మల్ని కూడా అంటున్నారు ఏంది షర్టు ప్యాంటు మోడర్న్ డ్రెస్ వేసుకొచ్చావని. నేను వాళ్ళలాగా అసభ్యంగా ఎప్పుడు దుస్తులు ధరించలేదు, ధరించను. ఏమంటే నేను స్కూలు కాలేజీకి వెళ్ళినప్పటి వరకు కూడా చక్కగా హాఫ్ సారీ వేసుకొని ఒక జడ వేసుకొని లక్షణంగా ఉన్నాను. ఆ తర్వాత వృత్తిరీత్యా నేను ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్గా జాయిన్ అయిన తర్వాత నాకు కంఫర్టబుల్ మూమెంట్ ఉండడం కోసము పూర్తిగా నేను ప్యాంటు షర్టు ధరించడము, శరీరాన్ని ఎక్కడ నేను ఎగ్జిబిట్ చేస్తూ పైన ఒక జానెడు, నడుము దగ్గర ఒక 2 జానెలు, బొడ్డు కిందకి కోక్ కట్టుకోవడము, అలాంటి నికృష్టపు దుస్తులు ధరించలేదండి. నిండుగా ఒళ్ళు కప్పుకుంటున్నాను నేను. శరీర అంగాంగ ప్రదర్శనలు చేసేటువంటి విధంగా దుస్తులు ధరించడం అనేది ఇంతవరకు నేను పుట్టాక చెయ్యలేదు, చెయ్యను. అటువంటివి చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. తస్మాత్ జాగ్రత్త. అలా చేసేటువంటి వాళ్ళకి నన్ను ఇలా వేలెత్తి చూపించే అర్హత లేదు, ఉండదు. ఇకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏవైనా చేయవలసి వచ్చినప్పుడు దానికి ఒక విధి విధానం ఉంటుంది. దాన్ని అనుసరించి చేయడం అనేది పద్ధతి అండి. ఆ పద్ధతిని అనుసరించి చేయలేని వాళ్ళు ఆసక్తులైతే మానేసేయండి. అంతేగాని సినిమాలు వీడియోలు తీస్తాం మేము, అందరికి ప్రదర్శన చేయడం కోసం చేస్తున్నాము అంటే మీ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసము మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన పద్ధతుల్ని, మన పూజా విధానాల్ని, స్త్రీల యొక్క గౌరవాన్ని సర్వనాశనం చేయడానికి మీరు ఎవరండి? అసలు మీకేం అర్హత ఉంది? మీకు అర్హత లేదు అని గుర్తించి ఎకనైనా ఇటువంటి దుశ్చర్యలు మానుకోండి. అది మీకు తక్కిన మహిళా లోకానికి చాలా శ్రేయస్కరం. అంతేగాని మీరు రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు తీస్తూ వాటినే చూపిస్తూ ఉంటే ముందు తరాల వాళ్ళు ఆ పద్ధతులు అనుకునే ప్రమాదం ఉంది. అటువంటి పిచ్చి పనులు ఇక చేయకండి. తెలుసో తెలియకో ఇప్పటిదాకా చేస్తే
ఇక మీదట చెయ్యకండి. పూజల్లో కుక్కలు ఉంచుకోవచ్చా, ఉంచొద్దా? కుక్కే కాదండి, పెంపుడు జంతువులు ఏవైనా సరే పూజ చేసే పూజా మందిరంలో గాని, పూజ చేసే స్థలంలో గాని ఉండకూడదు. అంటే ఎందుకు అని? అంటే మీరు పెంచుకునే శునకాలు మీ ఇంట్లో ఉంటే వాటిని ఆ పూజ చేసేంత వరకు దూరంగా తీసుకువెళ్ళి కట్టేయాలి. మేము మా ఇంట్లో ఒక మనిషిలా చూస్తాం, మేము అట్లా చూడం. అప్పుడు నువ్వు పూజ మానే. ఎందుకు అని రీజన్? అవి ఆ వాటికి నోరు లేదండి, జంతువులకి తెలియదు, అవి ఇవి ముట్టుకుంటాయి. ఇక్కడ మీరు శాంటిటీతో అన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి అపవిత్రం అయిపోతాయి. కనీసం ఆ పూజ చేసే కాసేపైనా పవిత్రంగా ఉండాలి కదా. మా కుక్క చాలా నీట్. అయితే మీ కుక్క చేత పూజ చేయించండి. మీరెందుకు చేస్తున్నారు అంటే మీకంటే మీ కుక్క బెటర్ అని మేము అనుకోవాలా? అసలు ఏమిటి దుశ్చర్యలు, ఏమిటి దురుసుగా ప్రవర్తించడము? ఏ అద్దు అప్పు లేదా? మీరు భారతదేశంలో పుట్టలేదా? హిందుత్వం కాదా మీది? ఎందుకండి ఇలాంటి వెర్రిపోకళ్ళు పోతున్నారు? పెంపుడు జంతువులు నోరు లేనివి, పిల్లి, కుక్క, కొంతమంది మేము అవే కాకుల్ని చెప్తున్నాం. కూడా పెంపుడు పెంచుకుంటారు. జంతువు నోరు లేనివి, ఎందుకు వాటిని దూరంగా తీసుకెళ్ళమంటున్నారు మీరు? ఇంత పూజ చేస్తుంటే ఇంటిల్లి పది. ఎంత పూజ చేసినా ఆ పూజ చేసే ప్రదేశంలో వాటిని ఉంచకూడదు. పూజా ఫలము మాతో పాటు మా బిడ్డ లాంటి కుక్కకు కూడా దక్కాలి. మీరు పూజ చేసి పూజ పూర్తి అయిపోయాక ఆ పూజా ఫలము, ఆ ప్రసాదం తీసుకెళ్లి దానికి ముద్దుగా తినిపించుకోండి కావాలంటే. అది చూస్తా అంటుంది, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఆ తర్వాత దానికి అది చూస్తా ఉంటుంది అని తింగర మాటలు మాట్లాడకూడదు. తింగర మాటలు మాట్లాడితే నాలాంటి వాళ్ళు జోడొచ్చుకు వాయిస్తాం, గుర్తు పెట్టుకోండి. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారా? మీ పిచ్చ చేష్టలన్నీ వీడియోలు తీసి అందరికి ప్రదర్శిస్తారా? ఏమనుకుంటున్నారు? హిందుత్వం అంటే మీకు ఇంత ఆషామాషిగా ఉందా? ఏదైనా ఇతర దేశాలకు పోండి, అక్కడ మీ వెర్రి చేష్టలు చేసుకోండి. అక్కడ అలౌ చేస్తే ధూపం కూడా వెలిగించనివ్వరు. ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఇతర దేశాల్లో హారతి కర్పూరం వెలిగించనివ్వరు, మంట వచ్చిందని ఫైర్ ఇంజన్ వచ్చేస్తుంది. ఇలాంటి దుశ్చర్యలు చేసే వాళ్ళకి ఇతర దేశాలే కరెక్ట్ అండి. ఇమ్మీడియట్ గా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. మన దేశంలో పనిష్మెంట్ ఇచ్చే నాథుడు లేడు అని అనుకుంటున్నారు. మీరు ఎవరినైతే అమ్మవారిగా కొలిచి తలచి వక్రంగా చేస్తున్నారో, ఈ పూజా విధానం సరిగా అమలు చేయకుండా ఆ అమ్మవారే మిమ్మల్ని శిక్షిస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఆశించిన ఫలాలు మీకు దక్కవు. పద్ధతి పాడు లేకుండా పెచ్చ పెచ్చ వేషాలు వేస్తే ఫలితము ఉండదు. మేము ఆశించిన ఫలితం ఆల్రెడీ దక్కింది. మాకు బోల్డని లైక్స్, కామెంట్లు, వ్యూస్ వచ్చాయి. దాంతో పాటు నాలాంటి వాళ్ళ నుంచి అక్షంతలు కూడా పడుతున్నాయిగా. ఏ చాలదా? ఇంకా కావాలా? ఇంకొకసారి ఇలాంటి వీడియోలు కనుక వస్తే అప్పుడు ఉంటుంది మీకు ఉధృతంగా, వరదలాగా వస్తారు. హిందూ సంఘాలు ఉన్నాయి, అలాగే బ్రాహ్మణులు ఊరుకోరు. సత్సంప్రదాయాల్ని దుస్సాంప్రదాయాల్లాగా మీరు మార్చేస్తాము అంటే ఎవ్వరు ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చోరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తాళి యొక్క పవిత్రత గురించి చెప్పండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక చిన్న అంశం చెప్పాలి. తాళి అనేటువంటిది వివాహిత స్త్రీకి అతి పవిత్రమైనటువంటి అంశము. అంటే ఎందుకు అంటున్నానంటే, మేము ఇంచుమించు మొగుడు పిల్లలానే ఉన్నాము. మీరు ఆ తాళి దగ్గర అబ్జెక్షన్ చెప్తున్నారు. ఎస్, ఎందుకు అని? ఎందుకు అంటే వివాహం చేసుకునేటప్పుడు పురోహితుడు ఆ తాళి యొక్క విశిష్టతని ఆయన వివరించి చెబుతారు. మీరు చాలా మంది పెళ్లిళ్ళకి వెళ్తారు, కానీ ముష్టోళ్ళలాగా భోజనం దగ్గర ప్లేట్లు పట్టుకొని క్యూల్లో నుంచుంటారు, గిఫ్ట్లు ఇవ్వడానికి క్యూల్లో నుంచుంటారు. మేము అసలు ఆ పెళ్లిలే చేసుకోం. మేము అసలు పెళ్లి చూడరు, ఆ మంత్రాలు వినరు. ఏంటి సంగీత్ పాటలు పాడతారు, డీజేలు పెట్టుకొని గెంతులు వేస్తారు. అందుకోసమే పెడతారు, ఈ హంగామా కోసం పెడతారు. అసలు వివాహం యొక్క విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, దానిలో ఉన్నటువంటి పవిత్రత ఏమిటి అనేది చాలా మంది తెలుసుకునే ప్రయత్నమే చెయ్యరు. మరి అట్లాంటప్పుడు తాళి విలువ ఎలా తెలుస్తుందండి వాళ్ళకి? ఫంక్షనల్ వెనకాల పార్టీలో కూర్చుంటారు, అవన్నీ చేస్తారు. కానీ
వివాహిత స్త్రీకి తాళి అనేటువంటిది అతి పవిత్రమైనటువంటిది. అంతేగాని 2 బంగారు రేకులు, బంగారు గొలుసు మెడలో వేసుకుంటారు. బంగారం వస్తుంది పెళ్లి చేసుకుంటే అని అనుకుంటారేమో కొంతమంది అమాయకులు. కాదండి. చాలా డిజైన్స్ ఉంటాయి మా దాంట్లో. అవన్నీ వారి స్తోమతని బట్టి చేయించుకుంటారు. ప్రదర్శించేవి కొన్ని ఉంటాయి ఇంతింత పిల్లలు. చూశాను నేను. కొంతమంది ఇప్పుడు ఈ వీడియోలు తీస్తున్న లేడీస్ ఇలా అందరికీ చూపించి ఇలా కళ్ళకత్తుకొని గాజుల సైజు ఉన్నాయి ఇంతంత సూత్రాలు. ఏంటండి అది? ఆ భద్రాచలంలో సీతా అమ్మవారికి కూడా పూజ చేస్తారు కదా అమ్మవారి సూత్రాలు, అవి కూడా లేవండి అంత సైజు. అమ్మా మన్నించండి. ఈ మూర్ఖురాళ్ళు చేసేటువంటి తప్పిదాలని పెద్ద మనసుతో మన్నించండి. మీ తరఫున నేను కోరుతున్నాను అమ్మవారిని, ఇంకెప్పుడు ఇలాంటి పెద్ద చేష్టలు చేయకండి. తాళి అనేటువంటిది స్త్రీ యొక్క గుండెల మీద ఉండాలి. అహర్నిశలు తను వివాహిత స్త్రీ, తనకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. తన సంసారాన్ని తను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, భర్త అత్తమామలతోటి, సంతానంతోటి, బంధుమిత్రులతోటి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏ విధంగా వివాహిత స్త్రీ ప్రవర్తించాలి అనేటువంటి బాధ్యతను అహర్నిశలు గుర్తు చేసేటువంటి ఆ మంగళసూత్రము మంగళప్రదమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి మంగళసూత్రము. దానిని ఇలా బహిర్గతంగా నాగేసుకున్నట్టు నేను కొనుక్కున్నా, చూసారా ఎంత డిజైన్ చూసారా అని ఎగ్జిబిట్ చేయకూడదు. అది చాలా తప్పు. అది లేటెస్ట్ డిజైన్, కొత్తగా వచ్చింది మార్కెట్ లో. కావాలంటే షాప్ లో చూసుకోవచ్చు. ఇళ్లలో ఇలాంటి ఫంక్షన్స్ లో చేయకూడదండి. లేటెస్ట్ డిజైన్ పవిత్రమైనటువంటి తాళి, ఈ స్టోన్స్ కూడా కట్టిన తాళి భర్త మాత్రమే చూడడానికి అర్హుడు. పరపురుషులు గాని పర స్త్రీలు కూడా చూడకూడదండి. ఇందుకు ఉదాహరణ మీకు చెప్తాను. సత్యహరిశ్చంద్రుడు, ఆయన ధర్మపత్ని చంద్రమతీదేవి, వాళ్ళు సత్యానికి కట్టుబడి జీవనం గడుపుతూ ఉన్నటువంటి కాలంలో విశ్వామిత్రుల వారు సత్యహరిశ్చంద్రుడిని ఒక కోరిక కోరతారు. నా ఇష్టం వచ్చినప్పుడు ఈ కోరికని నెరవేర్చమని చెప్తాను, అప్పుడు నువ్వు నెరవేర్చాలి అనేసి వెళ్ళిపోతారు. ఆయన చక్కగా రాజ్యం వెళుతూ ఉండగా సడన్ గా వన్ ఫైన్ డే వచ్చి నాకు ఇది కావాలి, అది కావాలి, నీ రాజ్యం కావాలి, ఈ నగలు కావాలి, సైన్యం కావాలి, మొత్తం అన్ని దోచేసుకుంటాడు. అన్నీ అయిపోయిన తర్వాత విడిచిపెట్టకుండా ఇంకా నాకు వడ్డీ బాకీ ఉన్నావు, అది ఉన్నావు, ఇది ఉన్నావు అంటే, సత్యహరిశ్చంద్రుడి కథ అందరికీ తెలుసు కదా. ఏమోనండి, కొందరికి తెలిసి కూడా ఉండకపోవచ్చు. అయితే ఆ మహానుభావుడు, సత్యం కోసమే జీవించిన సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా చివరికి జీవనం కొనసాగిస్తున్నటువంటి సమయంలో పాము కాటుకు గురయ్యి ఒక్కగానొక్క కుమారుడైన లోహితాసుడు మరణిస్తాడు. అప్పుడు చంద్రమతీదేవి మరణించిన తన శిశువుని చేతిలో పట్టుకొని మోసుకొని శ్మశానం దగ్గరికి వస్తుంది. అతను కాటి కాపరిగా అడ్డగిస్తాడు. కాటి సుంకము చెల్లిస్తే గాని శవదహనానికి కుదరదు అని చెబుతాడు. నాయన, నా దగ్గర సుంకం చెల్లించడానికి ఏమీ లేదు అంటుంది ఆవిడ. అబద్ధం చెప్తున్నావు, నీ మెడలో మంగళసూత్రం ఉంది, దానిని కాటి సుంకముగా చెల్లించు తల్లి, అప్పుడు నువ్వు ఈ మృత కళేబరాన్ని లోపలికి తీసుకురావడానికి నీకు ప్రవేశం ఉంటుంది అని చెప్తాడు. వెంటనే ఆ మృత కళేబరాన్ని కింద పెట్టి ఆయన పాదాలని పట్టుకొని దుఃఖిస్తుంది చంద్రమతి. ఎందుకు తల్లి దుఃఖిస్తున్నావు అంటే, ఈ పవిత్రమైన మాంగళ్యాన్ని ఎవరైతే నాకు కట్టారో ఆ యొక్క భర్తకి తప్ప నా మంగళసూత్రము ఎవరికీ కనిపించదు. పతివ్రతామ తల్లుల యొక్క మాంగళ్యము తాళి కట్టిన భర్తకి తప్ప ఎవరికి కనబడదు, ఎవరు చూడకూడదు అని మనకి ఈ కథ ద్వారా అర్థమయ్యేటువంటి అంశం. అంతేగాని ఫ్యాషన్ పెరడ్ పెట్టి మీరు చూపించడానికి అదేమి కోకలు రైకలు లేదా 1 గ్రామ్ గోల్డ్ నగలు కాదండి. పవిత్రమైన మాంగళ్యము. ఆ మాంగళ్యం పవిత్రతని కూడా అపవిత్రం చేస్తున్న మహిళామణులు ఉన్నారు. అమ్మా తల్లులారా, దయచేసి మీ పద్ధతులు మార్చుకోండి అమ్మా. కొంచెం తెలుసుకోండి. తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని తదనుగుణంగా నడుచుకోండి.
అంతేగాని మన సంస్కృతిని సంప్రదాయాల్ని ఈ మీరు ఇలాగా మట్టిపాలు చేయడం అనేది భావ్యం కాదు తల్లి. అంత బానే ఉంది. ఇప్పుడు పేరంటానికి మగాళ్ళు ఎందుకు రావద్దు, ఎందుకు కాళ్ళకి పసుపు రాసుకోకూడదు, ఎందుకు ఇక్కడ ఇవన్నీ పెట్టుకోవద్దు, మగాడు అంటేనే మ్యాన్. వాయినం ఎందుకు పుచ్చుకోవద్దు, పుచ్చుకోకూడదు. ఎందుకంటే పురుషుడికి వాయినాలు పుచ్చుకునే అర్హత లేదండి. ఓకే. స్త్రీలకు మాత్రమే ఉంటుంది. ఈ నోములు వ్రతాలు ఇవన్నీ తన యొక్క భర్త పిల్లలు సంసారము సౌభాగ్యంతో తొలతూగాలని ఆయురారోగ్యాలతో ఉండాలి అని స్త్రీలు ఆచరించేటువంటి వ్రతాలు ఇవన్నీ. మా భార్య కూడా బాగుండాలని మేము చేస్తాం వ్రతం. మగవాళ్ళు చేసే నోములు వ్రతాలు ఎక్కువ ఉండవండి. ఓకే. వాళ్ళు చేసేవి యజ్ఞ యాగాదులు వేరే ఉంటాయి, క్రతువులు. అంతేగాని ఈ నోములు వ్రతాలు అనేటువంటివి స్త్రీలకు మాత్రమే సంబంధించినవి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనే నోము పురుషుడి పాత్ర ఎంత వరకు ఉంటది దీంట్లో? అణుమాత్రం కూడా ఉండదండి. ఎందుకు ఉండదండి? అస్సలు ఈ ఉండదు. రోజు మా ఇంట్లో పండగ పూజ, మేము తప్పు. పండగ అయినా సరే, పూజ అయినా సరే పురుషులకి అక్కడ ఏమీ ప్రవేశము ఉండదు, ఉండకూడదు. స్త్రీలు మాత్రమే ఆచరించవలసినటువంటి వ్రతములు నోములు ఇవి. వాళ్ళు నోము చేసుకున్న తర్వాత, వ్రతము పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు కుటుంబ సభ్యులందరికీ ఇస్తూ, అలాగే భర్తకు కూడా ఇచ్చి తోరము రక్షాబంధనము అది కట్టుకొని భర్త పాదాలకి నమస్కరించి అతని ఆశీర్వాదము పొందవచ్చు. అంతవరకే. అంతేగాని వాడిని తీసుకొచ్చి పోతు పేరంటాన్ని పక్కన కూర్చోబెట్టుకొని పూజలో ఈ అంటూ కూర్చోకూడదు. చాలా అసభ్యంగా ఉంటుంది. మా ఊరు వైపు అంటే మా కృష్ణా గోదావరి జిల్లాల్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా కూడా నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇటువంటివి నేను చూడలేదు, వినలేదు. మొదటిసారి ఈ వీడియోల్లో చూస్తున్నాను. చాలా దురదృష్టం ఇలా చూడడము. చాలా అకృత్యాలకి పాల్పడుతున్నారు. అది చాలా తప్పండి. మగవాళ్ళకి పసుపు రాసి మెట్టలేసి కాళ్ళకి గజ్జెలు కట్టుకొని పారాయణ పూసుకొని ఇంత కుంకుమ పెట్టుకొని పసుపు రాసుకొని జడేసుకొని పూలు పెట్టుకుంటే ఆడారివాడు ఆడంగోడు అంటారు కదా. మగవాడు మెన్ అని అంటారా? అనరు కదా. మీకన్నా విజ్ఞత ఉండద్దండి. లేడీస్ కి తెలియక రా కూర్చో అంటే ఎలా వచ్చారు? సిగ్గు ఎగ్గు లేకుండా. కొంచెం ఆలోచించండి. పూజ అనంతరము వాళ్ళు వచ్చి ఇంట్లో మీరు ఇంకో రూమ్ లో కూర్చుంటే మీ పాదాలకు నమస్కరించి మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మీ భార్యామణులు, మీ కూతుళ్ళు, అంతవరకే. మగవాళ్ళు ఈ నోముల్లో వ్రతాల్లో కూర్చోరండి. వాళ్ళు గృహప్రవేశము లేదా సత్యనారాయణ వ్రతము దంపతులు ఇద్దరూ కలిసి చేసేవి కొన్ని పూజలు ఉంటాయి. వాటికి మాత్రమే వాళ్ళు దంపతులు ఇద్దరూ అర్హులు. అంతేగాని ప్రతి పూజకి మగవాడు, ప్రతి నోముకి, ప్రతి వ్రతానికి మగవాడు అర్హుడు కాదు. ఇవన్నీ కూడా పౌరోహితుల్ని అడిగితే, బ్రహ్మగారిని అడిగితే వివరాలు చెబుతారు. లేదా నోములు వ్రతములు కథా పుస్తకాలు ఉంటాయి. వాటిల్లో కూడా విధి విధానము రాస్తారు. అది చదివైనా తెలుసుకొని అడవచ్చు కదా. ఏంటి ఈ కక్కుర్తి పనులు? చాలా అసహ్యంగా ఉంది చూడడానికి. మానండి. ఇంతటితో మీరు ఇలాంటి దుశ్చర్యలు మానకపోతే హిందుత్వం భ్రష్టుపడుతుంది. సనాతన సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి. గుర్తుంచుకోండి. దానికి కారకులు మీరే అవుతారు. మిమ్మల్ని అందరూ ఇలా వేలెత్తి చూపిస్తారు, నిందిస్తారు, ఊరుకోరు. తప్పండి. ఈ తప్పుని పదే పదే చెయ్యకండి. ఇంతవరకు తెలుసో తెలియకో చేసి ఉంటే ఇక మీదటైనా మానుకోండి. అందరికీ శ్రేయస్కరము. సరే, ఇకపోతే పెళ్లికి పెళ్లి కొడుకుకి గిఫ్ట్లు వస్తాయి, పెళ్లి కూతురికి గిఫ్ట్లు వస్తాయి, తీసుకుంటాం. ఇంకేమైనా కొన్ని సందర్భాల్లో కూడా ఇస్తా ఉంటారు. మరి పేరెంటాలు ఈ వ్రతాలు ఉన్నప్పుడు వాయినం ఉంటది కదా. ఇంత బ్లౌజ్ ముక్కో లేక ఇంత ప్రసాదమో లేకపోతే ఏదో చిన్న గిఫ్ట్ ఆడవాళ్ళకి ఇచ్చినట్టే ఇంత టవలో లుంగియో లేకపోతే ఏదైనా వాచో లేకపోతే ఏదో ఒకటో మగాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు గిఫ్ట్లు? వాయినం మగాళ్ళకి పుచ్చుకోకూడదా? ఎక్కడ మన సంస్కృతిలో లేని అంశం అండి ఇది. మన సంప్రదాయంలో లేదు. కేవలము కొన్ని సందర్భాల్లో మాత్రమే
మగవారికి కుటుంబ సభ్యులు, సంబంధిత బంధువులు వస్త్రాలు పెడతారు, బట్టలు ఇస్తారు. అలాగే వివాహ సమయంలో బంగారు ఆభరణాలు, వాళ్ళ శక్తి కొద్దీ ఉంగరాలు, ఏదో ఒక ప్లెయిన్ చైను ఇలాంటివి ఇస్తూ ఉంటారు. సూటు బూటు లేదా కారు ఉన్నవాళ్ళు వాళ్ళ స్థితి కొద్దీ ఇచ్చుకుంటారు. అంతేగాని ఈ నోములు వ్రతాలు చేసేటప్పుడు స్త్రీలు వాయనం అనేటువంటిది సాక్షాత్తు ఆ మంగళగౌరీదేవికి సమర్పించినట్టుగా భావించి సాటి పునిస్త్రీలకి వాళ్ళు వాయనం ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఆ ఇచ్చేటప్పుడు ఒక మాట చెబుతూ ఇస్తారు, పురుషులు కూడా ఇస్తినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటేనమ్మా వాయనం. ఉమ్, ఈ విధంగా 3 సార్లు అన్న తర్వాత ఈ ఇచ్చే ఆవిడ అడుగుతుంది, నా వాయనము అందుకున్నది ఎవరు అని. ఆ పుచ్చుకున్న ఆవిడ సాక్షాత్తు ఆ మంగళగౌరి స్వరూపంగా లేదా ఆ వరలక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఇస్తారు కాబట్టి నేనే మంగళగౌరీ దేవిని అని అంటారు పుచ్చుకునే ఆవిడ. దాన్ని కూడా ఇలాంటి భక్తి భావనతోటి సమర్పించాలి ఈ వాయనం అనేది, అమ్మవారికి ఇచ్చినట్టు. అంతేగాని ఈ ఏకైకలు పక్కపక్కలు వెకిలి చేష్టలు, "ఆ, నా వాయనం అందుకున్నది ఎవరు నేనే" అని ఎంత అసభ్యంగా గేలిగా వెకిలిగా నవ్వుతూ, ఏమిటండి ఆ వాయనాలు ఇచ్చే అది పద్ధత? ఎవరు చెప్పారండి మీకు అలా ఇమ్మని? తెలియకపోతే తెలుసుకొని పద్ధతిగా చెయ్యండి లేదా మానుకోండి. అంతేగాని మన పద్ధతుల్ని, సంస్కృతిని, సంప్రదాయాల్ని, నోముల్ని, వ్రతాల్ని, దైవీ కార్యక్రమాల్ని హేళన చేయడము, కామెడీగా చిత్రించడము ఎంత మాత్రము క్షమించరా అని నేరము తప్పిదము. గుర్తుంచుకోండి తల్లులారా, అలా చేసే వాళ్ళకి చెబుతున్నాను నేను. ఇంకొక విచిత్రం కూడా అండి, ఒక ఆవిడ ఇలా మల్లెపూలు పోసేసి అమ్మవారి మీద వెంటనే చేజాపి, అమ్మ నాకు కాసిన మల్లెపూలు ఇవ్వాలి. ఇన్ని పూలు వేస్తే 4 అన్నా కింద పడవా? పడ్డ తర్వాత వెంటనే అందుకొని, ఆహా నాకు అమ్మవారి పూలు ఇచ్చింది, మల్లెపూలు ఇచ్చింది అని చెప్పుకుంటుంది. ఇంకొక ఆవిడ ఈ వీడియోని చూసి నేను కూడా ట్రై చేస్తాను. ఒక గంపడు గులాబీ పూలు తెచ్చి అలా వేసి వెంటనే చేయబెట్టి, అర్రే నేను ఇన్ని వేస్తే అమ్మవారు చూసారా నాకు ఒకే పువ్వు ఇచ్చింది, ఒక వరం ఇచ్చింది అమ్మవారు, నాకు వరం ఇచ్చింది, అత్తయ్య గారు నాకు వరం ఇచ్చింది అనగానే అత్తగారికి మండిపోయింది. ఆవిడ ఇంకో 2 గంపలు తెచ్చి వేసి, నేను కొన్నేళ్లుగా చేస్తున్నాను నీ వ్రతాన్ని, నాకు ఒక్క పువ్వు కూడా ఇవ్వవా అని మొహంలో మొహం పెట్టి అమ్మవారి విగ్రహంతో దెబ్బలాడేసేస్తుంది. ఏంటండి ఈ కామెడీ చేష్టలు? మళ్ళీ ఇదంతా వీడియో ఇంత రికార్డ్ చేసి గేలిగా, ఇంత హేళనగా, మీకు దేవుడు అంటే భయము భక్తి అణుమాత్రం కూడా లేకుండా పైపెచ్చు ఇలాంటి వికృత చేష్టలకి పాల్పడతారా? ఆలోచించండి. మీరు చేసింది ఏమన్నా బాగుందా? చాలా అసభ్యంగా, అసహ్యంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది, వికృతంగా ఉంది. ఇంకెప్పుడు ఇలా చేయకండి. భగవంతుడితో ఆటలాడకూడదు, భగవంతుడితో ఆటలాడకూడదు, అమ్మవారితో అస్సలు ఆడకూడదు. మీరు దేనిని ఆశించి ఈ పూజలు, నోములు, వ్రతాలు సంకల్పించారో అది దక్కకపోగా పైపెచ్చు సర్వభ్రష్టత్వం పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. జై గురుదేవ. థ్యాంక్ యూ.